ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్థానిక ప్రజావేదికలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదలందరికీ నాణ్యమైన ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 మొత్తం 4 లక్షల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మన ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే దీన్నే గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చేవారు. అదే పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వాటా కింద కేవలం 30,000 జమ చేసి ఇచ్చేవారని ఎమ్మెల్యే సురేంద్ర బాబు విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే ప్రతి ఒక్కరికి కూడా బాగా నమ్మకం కలిగింది. వాళ్ళతో పాటు బీదవాళ్ళకు, ముఖ్యంగా బీదవాళ్ళకు కూడా చెప్పాడు, ఇంటికి 4 లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 2,50,000 రూపాయలు కేంద్రం, 1,50,000 రూపాయలు మన రాష్ట్రం, రెండు కలిపి 4 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అది కూడా 2 సెంట్లు స్థలం పట్టణాల్లోనూ, 3 సెంట్లు స్థలం గ్రామాల్లోనూ చెప్పారు. ఏదైతే వాళ్ళకి ఇప్పుడు నిజంగా స్థలాలు ఉండి వాళ్ళంతా ఉండి వాళ్ళు దాంట్లో ఫిట్ అయితే అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇళ్లకు సంబంధించి అన్ని విధాలు కూడా అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో ఏదో రకంగా దోపిడీకి గురయ్యారు వీళ్ళందరూ కూడా, మా కార్యకర్తలు కావచ్చు, నిజమైన ప్రజలు, ఇల్లు లేని కూడా కావచ్చు. వాళ్ళందరూ కూడా ఏదో రకరకాలుగా 5 మూట్లు సిమెంట్ ఇచ్చి ఇంట్లో ఇబ్బందులు పెట్టుకున్నారు. ₹1 వాళ్ళ అకౌంట్లోకి వేసి వాళ్ళకి ఇంట్లో రాకోకుండా పరిస్థితుంది. దాన్ని కూడా అది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ తొలగించేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నాం. అవన్నీ తొలగించి వాళ్ళకు కూడా ఇంట్లో వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. నిజంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాకు తెలిసి చాలా ఇండ్లు కావాలి. ఆ ఇండ్లు ఎన్ని కావాలనేది ఇప్పుడు రాబోయే ఆగస్టు 20వ తారీఖు, 25వ తారీఖు అన్నీ కూడా డీటెయిల్స్తో వస్తాయి. అది వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మరి కూడా తెలియజేయడం జరుగుతుంది.